పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథంలో, అపోస్తలుల కార్యముల గ్రంథంలో 9వ అధ్యాయంలో 15వ వాక్యం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేనేర్పరుచుకొనిన సాధనమయ్యున్నాడు. చాలండి. దేవుడే మాట్లాడుతున్న మాట. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్న మాట? స్వయంగా దేవదేవుడే మాట్లాడుతున్న మాట. ఎవరిని గురించి మాట్లాడుతున్నారు అంటే సౌలు అనేటువంటి వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ మాటను సౌలు అనేటువంటి వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఏమని మాట్లాడుతున్నారు అంటే, అతడు నేను ఏర్పరుచుకొనిన సాధనమై ఉన్నాడు అన్నారు. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, ఒక్క మాట మాత్రం చెబుతాను. అతడు నేను ఏర్పరుచుకొనిన సాధనమై ఉన్నాడు అన్నాడు. అక్కడ సాధనమై ఉన్నాడు అన్న దగ్గర ఒక అంకె ఉంటుంది. దానికి మూల భాషలో ఏమనుంది? 2వ అంకెకు పాత్రయ్య ఉన్నాడు అని ఉంది. బాగా ఆలకించండి. సౌలు అనేటువంటి వ్యక్తి క్రూరుడు, హింసకుడు, దోషకుడు, హానికరుడు, బహుభయంకరుడు. సంఘమును హింసించినవాడు, క్రైస్తవ సంఘములో అనేకులను చంపించినవాడు, కొట్టించినవాడు, గుర్రాలకు కట్టించి ఈడ్పించినవాడు, బహుభయంకరమైన వ్యక్తి, మతోన్మాది, మతఛాందసవాది, మత ముష్కరుడు సౌలు. కార్ల్ మార్క్స్ అంటాడు, మతం అనేటువంటిది మత్తుమందు లాంటిది అని. నల్లమందు తినటం వలన కలిగే మత్తు ఎంత భయంకరంగా ఉంటుందో అంతకంటే భయంకరమైన మత్తు మతం అంటాడు కార్ల్ మార్క్స్. ఈ మతపు మత్తుని నెత్తిదాకా ఎక్కించుకున్న వ్యక్తి సౌలు. ఈ సౌలు అనేటువంటి మతోన్మాది క్రైస్తవుల్ని హింసించినవాడు, చంపించినవాడు, చెరసాలలో వేయించినవాడు, కొట్టించినవాడు, గుర్రాలకు కట్టించి ఈడ్పించినవాడు, చంపినవాడు తను. అంతటి భయంకరుడు దైవ దర్శనం ద్వారా, దేవుని మాటల ద్వారా మార్పు నొందిన వాడై తిన్ననదనబడిన వీధిలో యోదామాని ఇంటిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడే ఒక భక్తుడితో మాట్లాడి ఆ భక్తుడిని అక్కడికి పంపబడిన భక్తుడు వెళ్ళి ప్రార్థించగా అతని కళ్ళకు పట్టిన పొరలు రాలిపోయి అతడు రక్షణ పొందాడు. ఆ వ్యక్తిని గురించి, అనగా సౌలు అనేటువంటి వ్యక్తిని గురించి, మార్పు నొందిన ఆ వ్యక్తిని గురించి, క్రూరుడు, హింసకుడు, దోషకుడు, హానికరుడైన ఆ వ్యక్తి మారు మనస్సు పొందిన తరువాత దేవుడు అతని గురించి మాట్లాడుతూ, ఇతడు నా నామము భరించుటకు నేను ఏర్పరుచుకొనిన సాధనమై ఉన్నాడు. అక్కడ సాధనం అనే విషయాన్ని వివరిస్తాను. సాధనము అనే మాటకి పాత్రయై ఉన్నాడు. సాధనమై ఉన్నాడంటే పాత్రయై ఉన్నాడు అని వ్రాయబడింది. అంటే సౌలు అని ఒకప్పుడు పిలవబడిన పౌలు గారు దేవుడు ఏర్పరుచుకున్న పాత్ర. చెప్పండి, ఎవరతను? దేవుడు ఏర్పరుచుకున్న పాత్ర, ఒక విలువైన పాత్ర, మహిమగలిగిన పాత్ర, పనికొచ్చే పాత్ర, ప్రయోజనకరమైన పాత్ర, దేవుడు ఏర్పరుచుకునిన పాత్ర అతను. ఎందుకు ఇన్నిసార్లు ఈ విషయాన్ని నొక్కి ఒక్కానిస్తున్నాను పాత్ర అని అంటే, నిజానికి తమకు తాము వాడబడే పాత్రలు కొంతమంది ఉన్నారు పరిచర్యలో. నిజమండి. దేవుని సేవలో, దేవుని సేవా క్షేత్రంలో తమకు తాము వాడబడేటువంటి వాళ్ళు కొందరున్నారు. తెలుసా మీకు? ఉదాహరణకు, ఉద్యోగం నుండి రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక పాస్టర్ అయిపోతారు కొంతమంది. ఎప్పుడన్నా చూసారు అలాంటి వాళ్ళని? అప్పటి వరకు జీవితం అంతా కూడా
గవర్నమెంట్ ఉద్యోగానికో వేరే ఉద్యోగాలకో కదండి ఖర్చు పెట్టేసి కరిగిపోయి అరిగిపోయి తరిగిపోయి అంతా అయిపోయిన తర్వాత రిటైర్డ్ అయిపోతారు కదా, అప్పుడు గుర్తొస్తుందండి దేవుని పరిచర్య. వీళ్ళకి గుర్తొచ్చి దేవుని సేవ చేసేద్దాం అని డబ్బు వస్తుందిగా. రిటైర్మెంట్ వచ్చే డబ్బులు కొన్ని డబ్బులు ఉంటాయి కదా, ఈ డబ్బులతో ఒక స్థలం కొనేసి మందిరం కట్టేసి మేము పాస్టర్లమే అని తమకు తాము వాడబడే వాళ్ళు లేరా ఉన్నారు. ఎంత దుర్భరం అండి. ఈనాడు దైవ సేవలో ఉన్న వాళ్ళ యొక్క ఏమండి పేరుకి రిపేరు రావటానికి గల కారణాల్లో ఇది ఒక కారణం. వచ్చేసి ఎంత దారుణంగా ఉంటుందో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ లెవెల్, వాళ్ళు మాట్లాడే విధానం చాలా దుఃఖకరంగా ఉంటుంది. అలాగని వాళ్ళని విమర్శించట్లేదు, కానీ అప్పుడు గుర్తొచ్చిందా నీకు పరిచర్య? మరి అప్పటి వరకు అక్కడ కష్టపడిన వ్యక్తిని ఏం చేద్దాం? అప్పటి వరకు నువ్వు ఒక సంఘానికి వెళ్ళి సంస్కారం పొందేవు కదా, బల్లారాధన పొందేవు కదా, మరి ఆయన ఏం చేద్దాం మరి అంటే ఇప్పుడు ఆయన కంటే నువ్వు గొప్పవాడు అని నిన్ను గుర్తించాలా? మీకు అర్థమవుతుందండి ఈ మాట. అలాగ తమకు తాముగా వాడబడే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇందులో ఇంకో రకం ఉంటారు. తమకు తాముగా వాడబడే వాళ్ళు అంటే వాళ్ళకు డబ్బు ఉంటుంది. డబ్బు అంటే ఈ ఫారెన్ సపోర్ట్ రావటమో, లేకపోతే స్వతహాగా వాళ్ళ ఆస్తి కలిగి ఉండటమో, లేదంటే వాళ్ళకి నెలకింత డబ్బుని జీతం రూపంలోనో ఏదో రూపంలోనో పింఛనీ రూపంలోనో రావటం, ఇలా ఉంటుంది. డబ్బు ఉంటుంది. ఆ డబ్బును బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎదురు డబ్బులు ఇచ్చి వెళుతూ ఉంటారు. అర్థమైందా మీకు? ఏమండి శ్యామయ్య గారు, మీరు కోటాలు పెట్టుకోండి, నన్ను ప్రసంగుడు పిలవండి, నేను డబ్బులు ఇచ్చేస్తాను అంటాడు. మీకు అర్థమైందండి? నాకేం ఇవ్వక్కర్లేదు, నేనే వచ్చేస్తాను అంటాడు. చూసారా? ఎలాంటి వాళ్ళని ఎప్పుడు చూడలేదు మీరు? తమకు తాము వాడబడే పాత్రలు. ఇక వాళ్ళకేం డబ్బు ఉంది, వేదికలు ఎక్కాలి, వాడిని పిలిచి వేదిక ఎక్కించేవాడు ఎవడో లేడు, అవకాశం ఇచ్చేవాడు లేడు. అందుకని డబ్బు అనేది వాడతాడండి. ఏం చేస్తారంటే ఇక డబ్బు ఇంత ఇంత మీకు ఇస్తాం, మీరు పెట్టుకోండి, మమ్మల్ని వినియోగించుకోండి, మేము వచ్చి వేదికలు ఎక్కించి మొత్తం హడావిడి వడాబజ్జీ పనులన్నీ చేసేస్తాం అనుకుంటారు. ఎంత భయంకరం అండి. తమకు తాము వాడబడేటువంటి పాత్రలు కొంతమంది ఇలా ఉన్నారు. మీరు సభ పెట్టుకుంటే మొత్తం వాల్ పోస్టర్లకి, పాంప్లెట్స్కి, అన్నిటికీ మేమే పెట్టుకుంటామని ఎదురు. ఏంటిది? నీకు అంత డబ్బు ఉన్నప్పుడు చాలా సంతోషం. నేను దేవుని మహాకృపను బట్టి సంవత్సరానికి ఇన్నిసార్లని 2 సార్లు 3 సార్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని అటవీ ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేసి వస్తూ ఉంటానండి. మళ్ళా సువార్త చేసిన ఫోటోలు అవి చూపెట్టి ఎవరి దగ్గరనో డబ్బులు లాక్కోవటం ఇలాంటివి ఉండవు నా దగ్గర. ఓకేనా? నాకు దేవుడిచ్చిన దాంట్లోనే మంచి భాగాన్ని ప్రక్కకు తీసి అటవీ ప్రాంతాలకు వెళ్ళి సువార్త సేవ చేసి వస్తూ ఉంటా దేవుడిచ్చిందంతనే. నాకే ఫారెన్ సపోర్ట్లు కానీ, లేకపోతే ఇంకా చెప్పాలంటే దశమ భాగాల సపోర్ట్లు కానీ లేవు. నాకు అన్నీ దేవుడే. నిజం చెప్పాలంటే ఆయన మహాకృపను బట్టే సభలకు పిలవబడుతూ వెళుతున్నాను. వారు ఇచ్చింది. ఎందుకంటే బయట చాలా రకాల టాకులు ఉంటాయి, మీకు తెలుసు. డిమాండ్ చేస్తానో, లేకపోతే ఇంత ఇస్తే కానీ రాను అంటానో, ఇలా కొన్ని ఉంటాయి. అలాంటివి ఏమి ఉండవని మీకు తెలుసు కదా, మీరు చాలాసార్లు చూశారు కదా. అండి వాళ్ళ పరిస్థితి బాగోకపోతే ఎదురు ఇచ్చేసి వచ్చిన రోజులు చాలా ఉంటాయి తెలుసా. నేను అదంతా దేవునికి తెలుసు, నా దేవునికి తెలుసు. కాబట్టే కొంతమంది ఏమనుకున్నా 24 సంవత్సరాలుగా తన పనిలో ప్రసంగికుడిగాను సంఘ కాపరిగాను దేవుడు నన్ను విజయోత్సాహంతో ఊరేగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని కృప, కేవలం దేవుని కృప. కాబట్టి కానీ గమనించండి, అలా నేను అడవిలోకి వెళ్ళి పరిచర్య, లేకపోతే పేదవాళ్ళకి ఏదైనా వాళ్ళ అవసరతలు ఉన్నారని నిజంగా తెలిస్తే సహాయం చేయటం, ఇలా చాలా చేస్తూ ఉంటాను. అందులో ఎక్కువగా గుప్త సహాయాలు ఉంటాయి. అంటే బయటికి తెలియకుండా చేస్తాను. బయటికి తెలియకుండా ఎందుకు చేస్తానంటే, తెలిస్తే అర్హులు కాని వారు కూడా అవసరత ఉందని వచ్చేస్తారు, అది భయం. అలాగే చదువుకుంటూ పరిస్థితి బాగోనోళ్ళకి, లేకపోతే నేను చేస్తూ ఉండే అన్ని వివరాలు వద్దులండి, దేవునికి తెలుసు. చాలా సహకారంగా ఉంటానండి. అలాగా చారిటీ చేస్తాను, ధర్మకార్యాలు చేస్తాను నేను, దేవుని కృప కేవలం.
అయితే ప్రియ స్నేహితులారా, మీరు గమనించండి దైవజనులారా, కొంతమంది అలా కాదు, బయటికి కనబడాలి, తమను తాము కనపరుచుకోవాలి, తమను తాము నిరూపించుకోవాలి అని ఎదురు డబ్బులు వెదజల్లి వెళుతున్న వాళ్ళు లేరండి. మనల్ని రూపించిన దేవుడే మనల్ని నిరూపించాలి. యోసేపు గారి నీతిని నిరూపించింది ఎవరు? దేవుడు. అలా దేవుడే అతని నీతిని నిరూపించారు గనుక రాజు తర్వాత రాజంతటి వాడై వర్ధిల్లాడు. యోబు గారి నీతిని నిరూపించింది ఎవరు? దేవుడు. కనుకనే రెండంతల ఆశీర్వాదమును అతను పొందుకోగలిగాడు. ఎంత గొప్ప విషయం అండి, రెండంతల దీవెన పొందాడు. కాబట్టి మనల్ని రూపించిన దేవుడే మనల్ని నిరూపించినప్పుడు మనం చాలా గొప్ప చేయబడతాం. అంతేగాని మనల్ని మనం నిరూపించుకోవటానికి, మనల్ని మనం కనపరుచుకోవటానికి, మనల్ని మనం ఘనపరుచుకోవటానికి, మనం ఏదో మాకెంత ఉంది అని చెప్పుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. నేను చాలామంది పరిచర్యలో ఉండి నాతో పరిచయంగా ఉన్న వాళ్ళతో చెప్తాను, మీరు ఏ వేదిక ఎక్కినా, ఎక్కడ అవకాశం దొరికినా లేనిది చెప్పకండి. తమకు తాము వాడబడే వాళ్ళల్లో రకాలు చెప్తున్నా. ఒకటే, రిటైర్మెంట్ అయిపోయాక. 2, డబ్బు వెదజల్లి వెళతారు తమను తాము నిరూపించుకోవటానికి. 3వది ఏంటో తెలుసా? లేనివి చెబుతారు. అది చాలా తప్పు. ఉన్న సాక్ష్యం చెప్పుకోండి. నేను చాత్తాద శ్రీ వైష్ణవ కుటుంబంలో పుట్టాను, మా నాన్నగారు పౌరోహిత్యం చేసేవారు, నేను ప్రభువుని నమ్ముకుని సేవలోకి వచ్చాను, ఒకప్పుడు పూజారి గారి కుమారుడిని, ఇప్పుడు దేవుని బిడ్డనే. ఉన్న విషయమే, ఇన్ని సంవత్సరాలు చెప్తున్నాను. రికార్డెడ్గా యూట్యూబ్లో అట్లలో కూడా ఉంది. నాకు కొంతమంది శంకించటాన్ని బట్టి, ఇది అబద్ధమేమరా అనుకోవటాన్ని బట్టి కుల ధృవీకరణ పత్రాన్ని కూడా తెచ్చిపెట్టాను ఇంట్లో. అయిపోయిందిగా. మీకు అర్థమవుతుందా? ఉన్నది చెప్పుకోండి. లేని కల్పించి చెబుతారు కొంతమంది కదండి. తమ సాక్ష్యంలో లేనివి కల్పించి చెప్పటం వల్ల ఎంత దారుణం అది. కాపుల కుటుంబం నుండి ప్రభువుని నమ్ముకున్న ఒక అతను కొంతకాలం బ్రాహ్మణ్స్ అని చెప్పుకు తిరిగాడు. విషయం బయటపడి కొట్టేస్తే విషయం బయటపెట్టేసాడు. ఎంత తప్పది. అరే, లేనివి ఎందుకు చెప్పుకోవటం? మనది కానిది మనకొద్దు, మనదైనది వదలొద్దు, అంతే. నీదైనది ఏదుందో అది సాక్ష్యంలో చెప్పుకో, తప్పే ఉంది. లేని విషయాలు చెప్పుకుని తమకు తాము వాడబడుతున్న దొంగలు ఉన్నారు. ఎంత భయంకరం అండి. తమకు తాము వాడుకునే పాత్రలు వీళ్ళు. ఎంత తప్పు. నా పేరు పక్కన జాన్, దేవుడు నాకు ఇచ్చిన పేరు ఏమిటండి? జాన్. ప్రభు నాతో ప్రార్థనలో మాట్లాడినప్పుడు కూడా జాన్ నా కుమారుడు అని సంబోధిస్తారు ప్రభు. సాక్ష్యం కొరకు నా పాత రోత పేరు యాడ్ చేయబడింది. ఓకేనా? దాని గురించి కూడా చాలాసార్లు చెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెప్పి మళ్ళీ టైం ఎక్కువ చేయకూడదు ఇంకా. కాబట్టి నేను పౌరోహిత్యం చేశాను, మా నాన్నగారికి సహకారిగా ఉంటుంది. నేను పౌరోహిత్యం చేశాను, మా నాన్నగారి దగ్గర మంత్రోచ్చారణ నేర్చుకున్నాను. కాబట్టి ఒక సాక్ష్యం ఉంది. కాబట్టి నా క్రొత్త పేరు పక్కన విషయం అర్థం కావడానికి అది కూడా పెట్టారు. ఎందుకంటే జాన్ అని వేసి, మొదట్లో జాన్ అని వేసి దాని క్రింద ఈయన ఇప్పుడు పలానా కొండ, మట్టి, గడ్డ, రాయి, రెప్ప, ఎలుక, ఏనుగు ఉంటే, కుందేలు, సింహం, పులి, గుర్రం అని ఇంత మ్యాటర్ రాసేవాళ్ళు. ఆ మ్యాటర్ ముందు ఈ జాన్ అంటే తెలుగులో ఎన్ని అక్షరాలు? 2 కదా. ఇంగ్లీష్లో JOH అని జాన్ 4, తెలుగులో రాస్తే 2 అక్షరాలే. ఈ 2 అక్షరాలు ఆ మ్యాటర్ ముందు కనబడేది కదా. అప్పుడు అలా కాదండి బాబు, అలా వేయొద్దండి అన్నాను. అలా వేయకపోతే జనం రారన్నారు. అయితే నేను రానన్నాను. ఇవన్నిటి తర్జన భర్జన తర్వాత సరే అని చెప్పి దైవజనులు పెద్దలు ఆలోచన చేసి నా కొత్త పేరు పక్కన పాత రోత పేరు కూడా అలా పెట్టారు. అర్థమవుతుందా? అలా వచ్చిందంటే దానికి ఒక కారణం ఉంది. ఏమిటది? పూజారి గారి కొడుకును కాబట్టి పెట్టారు. అరే, పౌరోహిత్యంతో కానీ ఆ విధానంతో కానీ ఎటువంటి సంబంధం లేని కూడా పెట్టి తిరుగుతారు. లేనివి వద్దు. మీకు అర్థమవుతుందండి? తమకు తాము వాడబడటానికి లేనివి కూడా కల్పించుకుంటున్న వాళ్ళు అది చాలా తప్పు. విమర్శ దినమందు చాలా నష్టపోతాం. జాగ్రత్త సుమి. లేనిది వద్దు, చాలా తప్పు అది. అలా కొంతమంది
కల్పితమైనవి, లేనివి తమ సాక్ష్యాల్లో చొప్పించి లేని విషయాలు జరిగినట్లుగా వేరొక భక్తుడి జీవితంలో జరిగినవి వీళ్ళ జీవితంలో జరిగాయి అన్నట్టుగా మోసభూయిష్టంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఉన్నారు. తమకు తాము వాడబడుతున్న వాళ్ళు ఉన్నారు. చాలా నష్టం. ఇప్పుడు బాగానే ఉంటుంది, కొన్నాళ్ళు తర్వాత దెబ్బతింటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ప్రవక్త యొక్క ప్రవచనాలు దొంగిలించే వాళ్ళు ఉంటారని బైబిల్లో ఉంది. అలాగే వేరే వాళ్ళ సాక్ష్యంలో మాటలు దొంగిలించటం, వేరే వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలు దొంగిలించి నీ జీవితంలో జరిగినవని చెప్పటం ఎంత తప్పిది. ఇలా లేనివి చెప్పుకుంటూ కల్పితాలు చెబుతూ తమకు తాము వాడబడే వాళ్ళు ఉన్నారు. అది మంచి విధానం కాదు. ఇక్కడ ఇంకోటి చెప్తా మీకు. కొంతమంది పరిచర్య లేకపోయినా, బాగా వినండి, నేను ఎప్పుడు ఏం చెప్తాను, నేను పరిచర్య చేసేది కుగ్రామాల్లో. కుగ్రామం అంటే ఏంటి? రోడ్లు సరిగా ఉండవు. పెదలంకకు రోడ్లు సరిగా ఉన్నాయండి చెప్పండి, మీరు వచ్చారు కదా. చుట్టుపక్కల అన్ని ఊళ్ళకు ఉంటుంది, కానీ ఎటు నుండి వచ్చిన మా ఊరికి మాత్రం రోడ్లు బాగోవు. ఒకటి, రోడ్లు బాగోవు. రెండు, నీటి వసతి సరిగా ఉండదు. మంచినీళ్ళకు ప్లాంట్ ఉంది, కానీ మీరు పంపులో నీళ్ళు చూడండి ఒకసారి వెళ్ళి, డైరెక్ట్గా పేడ కలపకుండా కళ్ళాపు జల్లేసుకోవచ్చు. అలాగే ఏదైనా ఒక మంచి స్వీటు ఫ్రూటు కావాలంటే మేము పక్క ఊరు వెళ్ళాలి. ఇక్కడ దేవుడు ఇచ్చాడు, పరిచర్య చేయాలి. దేవుడు చెప్పినప్పుడు చేస్తేనే ఆశీర్వాదం. కుగ్రామంలో సేవ చేస్తున్న, బయట మహాసభల్లోనైనా ఎక్కడైనా నేను చెప్తాను, నేను కుగ్రామంలో సేవ చేసుకునే ఓ పాస్టర్ గారిని నేను చెప్పుకుంటున్నాను సంతోషంగా. కుగ్రామం దైవజనులు ఏసన్న గారిది కూడా పరిచర్య మొదలుపెట్టింది ఒక పల్లెటూరులో, కుగ్రామంలో. ఆ తర్వాతే క్రమక్రమంగా దీవించి వారిని దేవుడు ఆశీర్వదించారు. అలా చాలామంది దైవజనులు అంతే. ఒక దైవజనుడు మురికివాడలో సేవ ప్రారంభించారు, పాల్ యాంగిచో గారు మొదట్లో. తప్పేమీ లేదు, చెప్పుకుంటాం పరిచర్య. దీనికి తోడు ఒక 2 చోట్ల చిన్న చిన్న గుంపులు ఉన్నాయండి. మా అన్ని చిన్న చిన్న గుంపులండి, సేవ చేసుకుంటాం, ఉన్నది చెప్పుకుంటాం. లేకపోయినా కొంతమంది ఉన్నదని ఎలాగా సొంత డబ్బులు పెట్టుకుని ఇతర దేశాలు వెళ్తారండి. చాలామంది బ్యాండర్లు వేసుకుంటారు చూసారా. ఇప్పుడు నేను బ్యాండర్ వేసుకున్నానంటే దానికి అర్థం ఉంటుంది. నేను కూడా మా వాళ్ళని వేయొద్దు అంటాను. కొన్నిసార్లు వాళ్ళు ఆసక్తితో ఉత్సాహంతో వేస్తారు, వద్దని చెప్తాను నేను. ఎన్ని బ్యాండర్లను వేస్తారు? చాలా దేశాలు వేస్తాను. దేశం వెళ్ళి వచ్చినప్పుడల్లా బ్యాండర్లు వేయాలంటే బోల్డ్ డబ్బులు అవుతాయి మీకు అని చెప్తాను మా వాళ్ళకి. నేను ఇప్పటికే చాలా దేశాలు దేవుని కృపను బట్టి వెళ్ళాను. నేను ₹1 కూడా నా సొంత డబ్బులు పెట్టుకోకుండా వెళ్ళాను. ఎందుకంటే అక్కడ నుండి ఆహ్వానం ఉంది నాకు. వాళ్ళు కోటాలు ఏర్పాటు చేసుకుని ఆహ్వానించి ఖర్చులన్నీ వారు భరించి తీసుకువెళ్ళి ఈ అలుపుడుతో దేవుని మాటలు చెప్పించుకున్నారు వాళ్ళు. అలా నేను ఇతర దేశాలు వాక్య పరిచర్య కొరకు వెళ్ళొచ్చాను. సొంత డబ్బులు పెట్టుకుని టూర్కి వెళ్తారు, సొంత డబ్బులు పెట్టుకుని కాన్ఫరెన్స్లో కూర్చొని వినటానికి వెళ్తారు, సొంత డబ్బులు పెట్టుకుని పర్యటనకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు బ్యాండర్లు వేయించుకుని దేశ విదేశాలలో వాడబడుతున్న దైవజనులు అని వేయించుకుంటారు. అక్కడికి కనీసం కొన్ని చోట్ల ప్రార్థన కూడా ఎవరికి పెద్ద ఇది వేసుకుని దేశ విదేశాలలో. కొంతమంది నాకు ఈ 25 దేశాలలో పరిచర్య ఉంది, ఇన్ని హాస్టల్స్ ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ లేని వద్దు, లేనివి చెప్పొద్దు. దానివల్ల నష్టపోతావు. కొన్ని రోజులు బండి నడుస్తుంది, తర్వాత నీ భాగవతం అంతా బయటపడి నీ పరిస్థితి దారుణంగా మారిపోద్ది. లేనివద్దు. ఇలాగా లేని అంటించుకోవటం, లేని వద్దు. పంది బలిస్తే ఏనుగవదో, ఏనుగే. అలాగే మళ్ళీ చెప్తున్నా, ఏదైనా దేవుడు ఇవ్వాలి, దరిద్రం పోవాలి. నువ్వెంత వెంపర్లాడి డబ్బు ఖర్చు పెట్టినా పని అవ్వదో. గారడీ సీమోను గారు కూడా డబ్బులు ఇద్దాం అనుకున్నాడు, కుదిరిందా? కుదరలేదు. నువ్వెంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని దేశాలు సొంత డబ్బులతో పర్యటనకు తిరిగేసి ఇతర దేశాలలో వాడబడుతున్నానని లేనిపోని కటింగ్లు ఇచ్చిన పని అవదమ్మా, అది అవదమ్మా. కాబట్టి దేవుడు ఇవ్వాలి. అలా తిరిగి ప్రయాసపడి డబ్బులు ఖర్చు పెట్టుకునే టైం దేవుని సన్నిధిలో గడిపితే, దేవుణ్ణి అడిగితే దేవుడు ఒకరోజు నిన్ను హెచ్చిస్తాడు కదా. కనుక చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు తమకు తాము వాడబడేటువంటి వాళ్ళని గురించి చెప్తున్నా. తమకు తాము వాడబడే పాత్రలు ఉన్నారు కొంతమంది. వాళ్ళు లేనివి కల్పించి చెబుతారు. ఇన్ని చోట్ల పరిచర్య ఉంది, ఎంత ప్రయాసపడుతున్నావు, ఇన్ని చేస్తున్నావు అని.
వీళ్ళు మామూలుగా వేరే సభకు వెళ్ళి కూర్చుని కూడా ఆ సభల ఫోటోలు తీసేసి అదంతా మా పరిచర్య అని చెప్పి తిరుగుతారు కొంతమంది. చిచ్చి మీ బ్రతుకులు మీరును. అలా తమకు తాము వాడబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా పెద్ద శాపం వస్తుంది మీ జీవితంలోనికి, శపించబడతారు. ఇప్పుడేదో కొన్నాళ్ళు ఆటలు సాగితే బండి నడుస్తుంది, కానీ తర్వాత దెబ్బడిపోద్ది జీవితం. అలా ఎంతమంది లేరు ఇలా చేసి పాడైన వాళ్ళు? ఒక 2-3 సంవత్సరాలు బొమ్మని అలా క్రైస్తవ ప్రపంచంలో పైకి లేచి మళ్ళీ కనపడకుండా పోయిన వాళ్ళు లేరే? ఉన్నారు కదా. ఎందుకు అలాగా? తమకు తాము వాడబడేటువంటి పాత్రలు వీళ్ళందరూ కూడా లేనివి చెప్పుకోవటం. ఇక్కడ ఇంకో రకం ఉన్నారండి. తమకు తాము వాడబడే పాత్రల్లో ఎవరైతే బాగా మంచి స్థితిలో ఉంటారో పరిచర్యలో, వాళ్ళ పేర్లు చెప్పుకుని ముందుకెళ్ళిపోతూ ఉంటారు. చూసారా మీరు అలాంటి వాళ్ళు ఎప్పుడన్నా? ఫలానా దైవజనులు ఉన్నారు కదండి, వాళ్ళ తాలూకా అండి మేము అని చెప్పు తిరుగుతారు. ఒరే, దేవుని తాలూకా అని చెప్పుకోవచ్చు కదా. ఫలానా కొండంగి ప్రసాద్ గారి తాలూకా అండి, ఫలానా దాసుబాబు గారి తాలూకా అండి, ఫలానా రాజశేఖర్ గారి తాలూకా అండి, మేము ఫలానా మంగాచార్యులు గారి తాలూకా అండి అని చెప్పి తిరుగుతారు కొంతమంది. అంటే బాగా వాడబడుతున్న దైవజనులు ఎవరుంటారో వాళ్ళ కార్డు వాడేస్తారన్నమాట వీళ్ళు. ఈజీ యాక్సెస్ కదా, ఈజీ యాక్సెస్. ఇప్పుడు ఎవరి దగ్గర ఒక గొప్పగా వాడబడే దైవజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళ దరికి కూడా రానివ్వరు ఈ మొహాలని. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చెప్తారు? మీకు జాన్ మంగాచార్య గారు తెలుసండి అంటారు. తెలియకపోవటం ఏంటంటే ఆయన ప్రసంగికుడు కదా అంటారు. ఆయన మా ఊడేనండి, మా బంధువు అండి, మా రక్త సంబంధం అండి, మా తాలూకా అండి అని చెప్పు దూరెత్తారు. మా స్నేహితుడండి. ఏంటి ఇదేం బతుకిది? కాబట్టి అలా వాళ్ళ దగ్గరికి ఎంటర్ అయిపోయి వీళ్ళ విజ్ఞాన ప్రదర్శన అంతా వాళ్ళ దగ్గర చేసి అలా వాళ్ళు ఏదైనా అవకాశం ఇస్తే ఇలాగా వాడబడుతూ వెళ్ళిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది ప్రమాదం. నన్ను చాలామంది మీ తమ్ముడు అంట కదండి, మీ తాలూకా అంట కదండి, లేకపోతే మీ మేనల్ని అంట కదండి, లేకపోతే మీ సిస్టర్ అంట ఇలా అడుగుతుంటారు కొంతమంది. నేను వివరంగా చెప్పేస్తాను వాళ్ళకి. నిజానికి క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళందరూ నాకు ఆత్మీయ శిలువ రక్త బంధువులే. నాకు రక్త సంబంధుల కంటే ఆత్మీయ బంధువులే ఎక్కువ. అలాగని రక్త సంబంధులు పోమన్నాం. రక్త సంబంధికి ముఖం తెప్పొద్దని బైబిల్ చెబుతుంది కదా. రక్త సంబంధం ఓకే, రక్త సంబంధం కూడా ఆత్మీయ బంధువులే నాకు ఎక్కువ. అర్థమవుతుందండి? ఒకే తల్లి గర్భంలో ఇద్దరు బిడ్డలు ఉన్నారు, రక్త సంబంధం. కడుపులో నుండి బయటికి రాకముందే కొట్టుకున్నారు వాళ్ళు. యాకోబు ఏశావులు. యాకోబు గారు ఏశావు తల్లి గర్భంలో ఉండగానే కొట్టుకున్నారు. నేను ముందు వెళ్తానండి, నేను ముందు బయటికి వెళ్తానండి. వేరు గర్భాల్లో ఇద్దరున్నారు. మరియ గారి గర్భంలో యేసు ప్రభు వారు, ఎలిజబెత్ గారి గర్భంలో బాప్తిసం ఇచ్చు యోహాను గారు ఉన్నారు. ఈ గర్భిణీ స్త్రీలు ఇద్దరు ఎదురుపడినప్పుడు కడుపులో ఉన్న శిశువు గంతులు వేసిన వాక్యం చెబుతోంది. గంతులు వేసి సంతోషించింది ఆత్మీయ బంధం. తల్లి గర్భంలో ఉండగానే గంతులు వేసి సంతోషించింది ఆత్మీయ బంధం. తల్లి గర్భంలో ఉండగానే కలబడి కొట్టుకున్నది రక్త సంబంధం. ఏది గొప్పదంటే ఏం చెప్తాం? ఆత్మీయ బంధమే గొప్పది. కాబట్టి గమనించండి, అందరూ బంధువులే కాదంటలా. కానీ అలా ఒక వ్యక్తి పేరు చెప్పుకుని దూరేస్తారు కొంతమంది. అవునా కదా? ఒక వ్యక్తి పేరు చెప్పుకుని పలానా ఫేములో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పుకుని తమకు తాము వాడబడుతున్న వాళ్ళు ఉన్న చాలా దుర్భరం ఇది. అంటే వీళ్ళకంటూ ఇంకా ఒక అడ్రస్ ఏర్పడలేదన్నమాట. నేను ఎప్పుడూ కూడా ఎదురుముండి మోజస్ గారు నా మేనమామ అని ప్రచారంలోకి వెళ్ళటానికి నేను ఇష్టపడలేదు తెలుసా. ఎప్పటికీ మామయ్య అని పిలవనాయని నేను, అయ్యగారు అని అంటాను. ఆత్మీయ తండ్రి అని చెప్పుకుంటాను. నా రక్త సంబంధం అండి, నా మేనమామ అండి, వాళ్ళ నాన్నగారు, మా అమ్మ నాన్నగారు, సొంత ఇవన్నీ చెప్పుకుని తిరగాల్సిన అవసరం నాకు లేదు. దేవుడు నాకు ఇవ్వాల్సినటువంటి వాక్య ప్రత్యక్షత ఏదో, పరిచర్య విధానం ఏదో నాకు ఇచ్చారు. నేను ముందుకు వెళతాను. నా ఆత్మీయ తండ్రి అని చెప్పుకుంటే సరిపోద్ది. వారి పేరు చెప్పుకుని వాడబడాల్సినంత దుర్గతి ఏమీ లేదు. ఎప్పుడు అలా మేము ముందుకు కూడా వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు. ఏ కాడికి ప్రభు ఇచ్చిన కాడికి ఎవరిని పిలిస్తే వెళ్ళటం, 4 మాటలు చెప్పడం, అక్కడ విన్నవాళ్ళు ఇంకో చోటకి పిలవడం, అంతే. ఒకళ్ళ పేరు వాడుకుని నేను ఫేములోకి రావాల్సిన గతి ఎప్పుడు నాకు పట్టలేదు, పట్టద్దు.
అలా వేరే వాళ్ళ పేర్లు, ఫేములో ఉన్న వాళ్ళ పేర్లు వాడుకుని ముందుకెళ్తున్న పాత్రలు తమకు తాము వాడబడే పాత్ర. ఎన్ని చెప్పాను చూసారా? 1 రిటైర్డ్ అయిపోయి వచ్చేస్తారు. 2 డబ్బు వెదజల్లి ముందుకు రావటం చూస్తారు. 3 లేనివి ఉన్నాయని చెప్పుకుంటూ అబద్ధాలు ఆడుతూ ముందుకు వెళ్తారు. 4 వేరే వాళ్ళ పేర్లు వాడుకుని ముందుకెళ్తూ ఉంటారు. అది తప్పు. తమకు తాము వాడబడే పాత్రల్లో ఈ లక్షణాలు ఉంటాయి. ఎలాంటి వాళ్ళని మీరు పిలవటం వల్ల కూడా మీకు ఇబ్బందే తప్ప ప్రయోజనం ఏమీ లేదు. కొంతమంది నాకు తగులుతూ ఉంటారు, ఇలాగ అయ్యా మీకు అదేండి ఇదేంటి అంటారు. నేను నవ్వుకుని నాకు బాగా తెలుసు, కష్టపడితేనే కానీ నా జీవితంలోకి ఏది రాదు. అదేదైనా ముందు నేను పడాల్సిన ప్రయాస పడాలి, అప్పుడే ప్రతిఫలం వస్తాయి. ఫస్ట్ నుండి అంతే నాకు. కాబట్టి ఆ క్రమంలో నేను ముందుకు వెళ్తాను. తమకు తాము వాడబడే వాళ్ళు ప్రమాదకారులు. ఇప్పుడు వాళ్ళ ఆట బాగానే ఉంటుంది, తర్వాత దెబ్బతింటారు. 1 కనుక అలా ఎవరన్నా చేస్తూ ఉంటే చేయకండి. సిగ్గు తెచ్చుకుని దేవుడు వాడుకునే పాత్రలు కావటానికి ముందు ఉపవసించి ప్రార్థన చేసుకోండి. తమకు తాము వాడబడే పాత్రలు. 2వది ఏంటో తెలుసండి? మనుష్యుల చేత వాడబడే పాత్రలు. చెప్పండి, ఎవరి చేత? మనుష్యుల చేత వాడబడే పాత్రలు. ఇప్పుడు ఉదాహరణకి వీడు నాకు తమ్ముడు అవుతాడండి, వీడిని వేసేద్దాం మీటింగ్లో, ఈసారి మీటింగ్లో ప్రసంగికుడిగా వేద్దాం. ఈ నాకు బామర్దండి, గాయకుడిగా వేసేద్దాం. ఇప్పుడు మాకు చెల్లండి, సువార్త గాయనిగా. ఇలాగా మనుష్యుల చేత వాడబడుతున్న వాళ్ళు బలవంతంగా రుద్దపడతారు. కొన్ని చోట్లకి వెళతాను, ఎప్పుడూ సువార్త గాయని అని వేస్తారు ఆవిడ్ని. ఆవిడ్ని ఎందుకు వేస్తారో నాకు తెలియదు. శృతి మతి లేకుండా పాడద్ది. నువ్వేం పాడుతున్నావో అసలు ఏంటో నీ మొహం, నువ్వు చర్చిలో కూడా పాటేవారు నీ మొహానికి. నిజానికి నేనైతే ఇస్తానులేండి అలాంటి వాళ్ళకి కూడా. ఎందుకు? దేవుడు పాటయు తాళము గాత్రం ఉన్నను యేసు నామస్మరణ లేని పాట ఎందుకురా అని రాసుకున్నాను ఒకసారి. కాబట్టి దేవుడు గాత్రాన్ని చూడడు కదా, ఆయన మనం పాడే పాటల్ని సంగీత జ్ఞానంతో కొలవడు కదా. నా బిడ్డలు నన్ను స్తుతిస్తున్నారని చూస్తారు కాబట్టి నేను ఇస్తాను పాట పాడమని. మామూలుగా ఎలా పాడిన ఇస్తాను నేను. పాటలను ముక్కలు చేసి పాడిన బాబు, అవును ఇస్తాను, వారికి పాట ఇవ్వండి బాబు అంటాను. అందరు కుదురుద్దేటలాగా. కొంతమంది అయితే నీ మొహానికి పాట కూడా ఎవరు. మరి నిన్ను ఎందుకు ఆ ఏరియా అంతా సువార్త గాయనిగా వేస్తున్నారో నాకు తెలియట్లేదు రా బాబు. మళ్ళీ పక్క ఊర్లో ఎవడ పిలవాడు అక్కడే. నేను అనుకుంటాను ఏదైనా అమౌంట్ ఏమైనా సాయం చేస్తారు వీళ్ళు, అదేదో ఉంటుంది. ఎంత దారుణం అండి. ఇలాగ ఈడు మా బామర్ది, ఈడు మా చెల్లి, ఇలా మా కులం. చిచ్చి, ఇలా మా కులం అని పిలుస్తామా? చిచ్చి. ఈడు మా బామర్ది, ఆడు మా తమ్ముడండి, ఈడు మాకు తెలిసినోడండి, ఈడు మా తోడండి. వీళ్ళు ఇలా వాడబడితే మనుష్యుల చేత వాడబడే పాత్రలు అవుతారు. అవునా కదండి? మనుష్యుల చేత వాడబడే పాత్రలు అవుతారు. అది మంచి విధానం కాదని చెబుతున్నా నేను. అది ఎప్పటికీ మంచి విధానం కాదు. శ్యామ్ గారు ఇలాంటి వాళ్ళని చూసారు మీరు ఎప్పుడన్నా? చూడలేదు. మంచి విధానం కాదు ఇది. ఏమండి, మనం బరంపురం, మనం ఒకే కులం, ఏంటిది దరిద్రం? క్రైస్తవంలోకి వచ్చాక మనకి ఎందుకు ఉంటుంది? అవునా? నేను ఎప్పుడూ కూడా ఈ కులపిచ్చి కలిగే కనపరచను అసలు ఉండదు నాలో. ఎందుకంటే కులగోత్రాలు మలమూత్రాలు లాంటివని నమ్ముతాను నేను. కులగోత్రాలు మలమూత్రాలు లాంటివి, వాటి వల్ల ప్రయోజనం ఏముంది? ఇప్పుడు దోమల దాసుబాబు గారు ఉన్నారు, దైవజనులు, మా మినిస్ట్రీ వైస్ ప్రెసిడెంట్ గారు. వారు ఏమన్నా మా కులమా? కాదు కదా. కానీ ఒక రక్తంలో కడగబడ్డాం మేము, ప్రభువుని బట్టి అన్నదమ్ములం. అన్నా అని పిలుస్తాను, అడగని కావుతాను. అలాగే నల్లి దావీదురాజు గారు ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? నల్లి దావీదురాజు గారు ఇక్కడ కూర్చోపోయారు, కుర్చీ వేసాం మీకోసం, రండి సార్. అయిందే, మీదే అది. నల్లి దావీదురాజు గారు ఉన్నారు, మన సంఘ హోలీ చర్చ్ సంఘ అసిస్టెంట్ పాస్టర్ గారండి నల్లి దావీదురాజు గారు. అడే నా కులం కాదే, కానీ నేను కుమారుడు అని అంటాను. నా కుమారుడు, మై సన్. చూసారా? ప్రభు రక్తాన్ని బట్టి నా ఆత్మీయ కుమారుడు, నా బిడ్డ. ఎందుకంటే కులం ఏమిటి? కులగోత్రాలు మలమూత్రాలు లాంటివి.
ఈడు మా బామర్ది, ఈడు మా తమ్ముడు. మనుష్యుల చేత వాడబడే పాత్రలు ఉన్నారు కొంతమంది. చాలా దుర్భరం అండి. ఇలా మనుష్యుల చేత వాడబడే పాత్రల వల్లే నిజంగా తలాంతులు కలిగిన పాత్రలు బయటికి వినియోగింపబడలేకపోతున్నారు. తప్పది. అర్థమవుతుందా? కాబట్టి మనుష్యుల చేత వాడబడుతున్నటువంటి పాత్రలు. కొంతమంది నన్ను కొద్ది పరిచయం చేయండి అంటూ ఉంటారు. నన్ను దగ్గరికి వచ్చి, నేను పరిచయం చేసినంత మాత్రాన్ని నువ్వు వాడబడవు. దేవుని ఏర్పాటు ఉండాలి. అవునా? ఇందాక నా స్నేహితుడిని మీకు పరిచయం చేశాను కదండి. చాలా ప్రేమ కలిగిన వాడు, మంచి సాక్ష్యం అండి వీడిది. నిజం. చక్కగా దేవుని మాటలు చెప్పగలరు. నాతో కలిసి తర్ఫీదు అయ్యాడండి. రాజశేఖర్ ఈ దైవజనుడి పేరు. కాబట్టి దేవుని ఏర్పాటు, దేవుని కృప వీడిపైన ఉంది. జగ్గయ్యపేట మండల పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు. చిన్న వయసులో గొప్ప గొప్ప బాధ్యతలు నిర్వర్తించి మంచి కాపరిగా కొనసాగినటువంటి వ్యక్తి. నాకు తెలుసు దేవుని కృప ఉంది కాబట్టి ఇందాక ఏం చెప్పాను, ఎవరన్నా పిలుచుకోవాలన్నా పిలుచుకోవచ్చండి, చక్కగా చెప్తారు దేవుని మాటలని చెప్పాను. దేవుని ఏర్పాటు ఉంది కాబట్టి. అందుకని వీడు నా స్నేహితుడని చెప్పడం. నా స్నేహితులు ఎంతమంది లేరు? వాళ్ళందరి కోసం చెప్తానండి ఎప్పుడన్నా? లేదు. వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే చేసి పెడతాను. వాళ్ళ కోటాలు పిలిస్తే వాకింగ్ చెప్పి వస్తాను, వాళ్ళకి సహకరిస్తాను తప్ప ఇతన్ని ఉపయోగించుకుని నేను చెప్పను. అందుకే దేవుని ఏర్పాటు ఉండాలి. అవునా కదా? నాకు తెలుసు నా ఆత్మీయ తండ్రి గొప్ప దైవజనులు. ఆయన నిన్న అక్కడికి వచ్చారు కదా, వరలగొంత వచ్చారు కదా. గొప్ప దైవజనుడు నా ఆత్మీయ తండ్రి. మీరు గమనించండి, వారు ఒక 2-3 పాస్టర్స్ని ఆ రోజుల్లో ఎక్కువగా పరిచయం చేసి వాళ్ళు పోస్టర్స్లో కూడా వేయించారండి. ఈయన వేయించినంతకాలం కోటాలకు వెళ్ళారు. తర్వాత ఒక్కడు కూడా పిలిచే దిక్కు లేదు వాళ్ళ మొహాలకి. మా కోసం ఏమి అనౌన్స్మెంట్లు చేసి వీడిని వేసుకోండి, వీడిని సభల్లో వీడిని పిలుచుకోండి ఎప్పుడు ఆయన పని కట్టుకుని చెప్పలా. కానీ వారిని బట్టి, ఆ దైవజనుని బట్టి, మోజెస్సయ్య గారిని బట్టి నన్ను దేవుడు ఆశీర్వదించారు. గొప్ప దైవజనుడు ఆయన. వారి దగ్గర పెరగబట్టే ఇదిగో ఈ ఆశీర్వాదం. మొన్న ఏటుమొగ వెళ్ళినప్పుడు కూడా చెప్పాను కూటంలో, దేవుడు వారి ద్వారా నాకు పెట్టిన గొప్ప భిక్ష ఇది. దేవునికి స్తోత్రం. ఒక ఆత్మీయ తండ్రి కాబట్టి ఇక్కడ దాకా. వారు అనేకులను పరిచయం చేశారు. కొంతమందిని వాళ్ళు ఆయన పరిచయం చేసినంతకాలం వెళ్ళారు. తర్వాత మళ్ళీ కనబడుతుందా? కానీ వారు మాత్రం ఎప్పటికీ నేటికి కూడా అద్భుతంగా వాడబడుతున్నారంటే దేవుని ఏర్పాటు ఉండాలి. ఆయన పరిచయం చేసిన వాళ్ళు పక్కకు పోయిన ఈయన అలాగే ఉంటారంటే గొప్ప విషయం కదా. దేవుని ఏర్పాటు అది. ఏదైనా దేవుడు ఇవ్వాలి, దరిద్రం పోవాలరా. అంతేగాని రా అబ్బాయి, మనకు మనంగా ప్లాన్ చేస్తే దెబ్బతింటాం. అర్థమవుతుందండి? చాలా దెబ్బతింటాం. కాబట్టి మనుష్యుల చేత వాడబడేటువంటి పాత్రలు ఉంటారు. ఎటువంటి ప్రయోజనం లేదు వీళ్ళ వల్ల. అప్పటికి కొంతమంది బుర్ర తినేస్తే, బాబు తినేస్తానరా బాబు అని ఏదో ఒక కూటని చెప్పాను అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ ఏమవుతుందో తెలుసా నాకు, ఎందుకు పంపారండి ఎలాంటి అంటారు. వాళ్ళు అన్న తర్వాత ఇంకోటి చోటని చెప్తామండి వాళ్ళ కోసం, చెప్పం కదా. కాబట్టి ఒకటి, తమకు తాము వాడబడే పాత్రలు అలా అసలు మనం ఉండకూడదు. అలాంటి విధానం ఉంటే నశించునుగాక, ఆ విధానం నశించునుగాక. తమకు తాము వాడబడే పాత్రలుగా మనం ఉండకూడదు. రెండవది, మనుష్యుల చేత వాడబడే పాత్రలుగా మనం ఉండకూడదు. ఇది మావోడండి, బామర్దండి ఏం వద్దు, డొక్కులో రికమెండేషన్లు వద్దు. మూడవది, అపవాదిగాడు వాడుకునే పాత్రలు ఉంటాయి కొన్ని. సాతానుగాడు వాడుకుంటాడండి వీళ్ళని చూసారా? సంఘాన్ని గలిబిలి చేయటం, యూట్యూబుల్లో లేనిపోని డిబేట్స్ పెట్టి కలవరపరచటం. ఇక క్రైస్తవ్యం అంతా వీళ్ళ గుప్పిట్లోనే ఉందన్నట్టు, ఇక క్రైస్తవ్యం అంతటికి గంప గుత్తుగా వీళ్ళే నాయకులు అన్నట్టు ఫీల్ అయిపోయే హడావిడి వడాబజ్జీగాళ్ళు ఉన్నారుగా. అపవాది చేత వాడబడుతున్న పాత్రలు ఉన్నాయి కొన్ని, చాలా దుర్భరం అండి. వీళ్ళెప్పుడూ కూడా వ్యతిరేకమైనటువంటి బోధలు, సంఘాన్ని గలిబిలి చేసే బోధలు, యెజబెలు బోధలు చేస్తూ ఉంటారు.
వీళ్ళని కొంతమంది ఒక్క నిమిషం వాళ్ళ షార్ట్ చూసి పిలుస్తూ ఉంటారు, తెలుసా మీకు? అబ్బా మొన్న ఒక చిన్న వీడియో చూశానండి, శతక్ కొట్టేసాడండి అని పిలుస్తారు. మరి గంటన్నర ఏడవలేడు స్టేజ్ మీద. మీకు అర్థమవుతుందా? అప్పుడు మళ్ళీ అయ్యగారండి పలానా ఆయన్ని పిలిచామండి, నిమిషం షార్ట్ చూసి అబ్బా అనుకుని పిలిచామండి, ప్రసంగం ఇస్తే తుస్మనిపించాడండి, మొత్తం సభను చంపేసాడండి అని ఎంతమంది చెప్తున్నారో తెలుసా? అంటే యూట్యూబ్లో నేము ఫేము ఉంటే పిలుస్తామన్నమాట. ఒకళ్ళు ఒక స్పీకర్ని మాట్లాడండి అని వచ్చారు నా దగ్గరికి. ఆయన ఫోన్ ఎత్తట్లా. నేను 2-3 సార్లు చేశాను, ఎత్తరు. ఏదో బిజీలో ఉంటే ఎత్తరు. అప్పుడు అన్నాను, అయ్యా మరి ఇంత ఆలస్యం అవుతుంది కదా, నాకు పని ఉంది, వేరొక ప్రసంగికుల్ని మాట్లాడమంటారా? ఇప్పుడు వాళ్ళ మాట్లాడమన్న ఆయన కంటే ఇంకా గొప్పగా వాడబడి ఆయన పేరు చెప్పా, వారిని పిలవమంటారంటే అబ్బాబే వద్దండి అన్నారు. ఏ అన్న, యూట్యూబ్లో ఆయనకి పెద్ద పేరు లేదని అన్నాడు. దాసన్ గారు విన్నారా ఈ మాట విన్నప్పుడు? అంటే అన్న ఇప్పుడు నా పక్కన ఉంటాడు కదా, అలాంటి వాళ్ళు కనపడతాడు అన్నకి. యూట్యూబ్లో పేరు లేదా? ఓరు బాబు, కృప కలిగిన దైవజనుడురా బాబు, అద్భుతంగా వాడబడుతున్నాడు ఆయన. అంటే యూట్యూబ్లో నేము ఫేము ఉంటే వీడికి కావాలన్నమాట. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వాళ్ళు కావాలన్నమాట. పిలుచుకో, చప్పట్లు కొట్టండి మీరు, చప్పట్లు అని ఆయన పిలుచుకోపోండి. యూట్యూబ్లో నేము ఫేము కాదండి, నమ్మకంగా దేవునికి లోబడి దేవుని మాట ప్రకారం పరిచర్య చేసేవాళ్ళు పనికొస్తారు. పలానా సింగరే కావాలి అన్నప్పుడు ఖర్చు అవుద్ది, అవునా కదండి? కానీ నీ ప్రాంతంలో అద్భుతంగా పాడేవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని ఎందుకు వినియోగించుకో నువ్వు? పలానా ప్రసంగికుడే కావాలి అన్నప్పుడు ఖర్చు అవుద్ది. మీ ప్రాంతంలో ప్రసంగికులు లేరా? నేను చెప్తున్నా, ప్రసంగికుడిగా అనేకుల చేత పిలవబడుతున్నా నేను చెప్తున్నా, మీ ప్రాంతంలో లేరా? మంగాచార్యులు గడే కావాలి, పలానా ప్రసంగికులే కావాలి అన్నప్పుడు వాళ్ళు ఎంత దూరం నుండి వస్తున్నారు ఏంటి, దానికి సంబంధించిన ఖర్చు ఉంటుంది. నీకెందుకు ఆ బాధ అంతా? నన్ను పిలవమని అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడగను. నన్ను పిలవమని ఎవరిని అడగను నేను. నా నమ్మిక ఏంటో తెలుసా? నాతో పని ఉన్నప్పుడు అక్కడ దేవుడు తీసుకెళ్తున్నాను అంతే. దయచేసి చక్కగా దేవుని మాటలు అందిస్తున్న, మావలే వాడబడుతున్న, మావలే దేవుని మాటలు అందిస్తున్న, ఇప్పుడిప్పుడే ప్రభు పరిచర్యలో ఎదుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా పిలుచుకోండి. ఇలా ఎవడని చెప్తాడండి? నేను చెప్తాను, పిలుచుకోండి వాళ్ళని కూడా. లేదు మీరు నన్ను కలవండి, మేము కోటలు పెడుతున్నామయ్యా, మరి మీకు ఖాళీ ఉండదు కదా అయ్యగారు ఎవరినన్నా అంటే, నేను చెప్తాను, సూచిస్తాను. పలానా ఆయన దేవుని కృపలో వాడబడుతున్నాడండి, వారిని పిలుచుకోండి అని సూచిస్తాను మీకు. ఓకేనా? ఇబ్బంది ఏముంది? అలాంటి పాత్రలు ఉంటారు కొంతమంది విలువైన వాళ్ళు, నేను చెప్తాను. వాళ్ళు అప్కమింగే కావచ్చు, అలాగా సంవత్సరాలుగా ఉండకపోవచ్చు, ఇప్పుడే ప్రారంభమవుతున్న వాళ్ళు కావచ్చు. కృప ఉంది వాళ్ళపైన, దేవుని కృప. నేను చెప్తాను, పిలుచుకోండి. ఫలానా ప్రసంగికుడే కావాలి, ఫలానా గాయకుడే కావాలి, ఫలానా ఆర్కెస్ట్రా వాళ్ళే కావాలి అన్నప్పుడు ఏమవుద్ది? ఖర్చు అవుద్ది. ఇప్పుడు నా దగ్గర ఉందా? నేను స్తోమతను బట్టి ఎగురుతాను ఎప్పుడు కూడా. స్తోమతను బట్టి ఎగురు. స్తోమత ఉంది, కొట్లగా జనం వచ్చే కోటలు ఎట్టేస్తాను. 14,000 మంది వచ్చారు నేను ఒకరోజు సభ పెట్టినప్పుడు, దేవుని కృప. ఆ రోజు ఫిబ్రవరి 29. స్తోమత లేదు, దైవజనులు పిలుచుకుని పెట్టుకున్నాను. ఈరోజు నేను దైవజనులకు వస్త్రాలు నూతన వస్త్రాలు తీసుకొచ్చానండి, బట్టలు పెడతాను, ప్రార్థన చేయించుకుంటాను, పంపిస్తాను. ఇది ఇక్కడే ఉంది స్తోమత. స్తోమతను బట్టి ఎగరాలి. ఊపిరి లేని పెట్టు ఊరంతా ఎగురుతానందంట. జవ తక్కువ బెమ్మ ఎక్కువ కొంతమందికి, అది ఉండకూడదు. మన స్తోమతను బట్టి మనం ఎగరాలి. నేనేం సిగ్గుపడనే, అయ్యో అప్పుడు అద్భుతమైన సభలు పెట్టాడు అయ్యగారు, అంతకుముందు బాగా పెట్టేవాడు అయ్యగారు సభలో, ఇప్పుడు పెడతలేదంటే నేను ఎగరలేను. నా స్తోమతకు తగ్గట్టు ఎగురుతాను. పరిచర్యలో స్థలాలు అవసరమండి, స్థలాలు కొన్నాం, వాటికి ఖర్చు పెట్టాం. ఇప్పుడు నేను ఎగరలేను కాబట్టి నా స్తోమతను బట్టి కోటలు పెట్టుకుంటున్నాను. నేనే నా స్తోమతను బట్టి ఎగురుతున్నప్పుడు నువ్వేం చేయాలి? స్తోమతను బట్టి ఎగరాలి. పలానా వాళ్ళే కావాలి, పలానా వాళ్ళే రావాలంటే ఎప్పుడు అవుద్ది. అర్థమవుతుందండి? అందుకని
నీ ప్రాంతంలో ఉంటారు, చక్కగా వాక్యం విరిగి. ఇప్పుడు లోకల్లో నన్ను పిలుస్తున్నారు, వెళ్తలేదా నేను? వెళ్ళి ప్రసంగించి వస్తాను. లోకల్ వాళ్ళు కదండి, అయ్యగారు అంటే ఇల్లు వస్తాను, తప్పే ఉంది. అలాగే ఉంటారు మీ ప్రాంతాల్లో కూడా, వాళ్ళని పిలవండి, వినియోగించుకోండి. ఈనాడు అనేకులు దేవుని చేతిలో చక్కగా వాడబడుతున్న పాత్రను పైకి వస్తున్నారు. అప్కమింగ్ మెసెంజర్స్ వస్తున్నారు, ప్రసంగికులు. వాళ్ళని గుర్తించండి, ప్రార్థించి పిలుచుకోండి. వాళ్ళు కూడా అద్భుతంగా వాడబడాలి, వాడబడుదురుగాక. పిలుచుకోండి అలాగే చక్కగా, తప్పే ఉంది అందులో. కానీ ఈ హడావిడి వడా బజ్జీగాళ్ళు, కాంట్రవర్షియల్ మెసేజ్లు ఇచ్చేవాళ్ళు, యూట్యూబ్లో కనపడి వైరల్ అయ్యేవాళ్ళు, వీళ్ళు కాదు. సంఘానికి క్షేమాభివృద్ధికరంగా ఎవరైతే వాడబడుతున్నారో, సమాజానికి ప్రయోజనకరంగా ఎవరైతే వాడబడుతున్నారో వాళ్ళని మనం మన సభలకు, సమావేశాలకు పిలుచుకుంటే ప్రయోజనం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అది కదా విషయం. కనుక చేతులు జోడించి చెప్తున్నాను, నేనైనా మీరైనా ఇంతవరకు ఎలాంటి తప్పిదాలు ఏమైనా చేస్తుంటే, అంటే దేవుని ఏర్పాటు లేని పాత్రలను పిలుచుకుని ఉంటే, ఎక్క నుండి మనం ఆ విధంగా చేయటానికి వీలు లేదు. కనుక అపవాది చేత వాడబడుతున్న పాత్రలు ఉన్నారు, వాళ్ళ వల్ల క్షేమాభివృద్ధి కలగదు, వాళ్ళ వల్ల వాదాలు భేదాలు పెరుగుతాయి. వాళ్ళు ఖచ్చితంగా అపవాది చేత వాడబడుతున్న పాత్రలు, వాళ్ళు ఖచ్చితంగా భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఏమండి బయటికి ఒకలా లోపల ఒకలా ఉంటూ బ్రతుకుతున్న వాళ్ళు ప్రమాదకారులు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి, తెలియజేస్తున్నాను. చెప్పండి. ఇప్పుడు తమకు తాము వాడబడే పాత్రలు, 2 మనుషుల చేత వాడబడే పాత్రలు, 3 అపవాది వాడుకుంటున్న పాత్ర. ఇంకా వీళ్ళ కోసం మీకు చెప్పక్కర్లా, చాలామంది చూస్తుంటారు. గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు. చక్కగా కెమెరా ఆన్ చేసుకుంటాడు, మైకి పెట్టుకుంటాడు, ప్రతి పాస్టర్ని విమర్శించుకుంటూ బ్రతుకుతాడు. నేనే పరిశుద్ధుని అన్నట్టుగా కటింగ్ ఇస్తాడు. కొన్నాళ్ళు గడిచాక వాడి బండారం అంతా కూడా బయటకు వచ్చేసి వాడి రికార్డింగ్లు, వాడి వీడియోలన్నీ కూడా యూట్యూబ్లో పెట్టేస్తూ ఉంటారు. మళ్ళీ కవర్ చేసుకుంటా ఇంకో 10 వీడియోలు పెడతాడు. ఒరే, తప్పు చేసి పట్టుబడినప్పుడు దావీదు గారిలాగా ఒప్పుకోరా? ఆ మనుష్యుడను నేనే అని కప్పుకొనక ఒప్పుకున్నాడు గనుక గొప్పవాడయ్యాడు దావీదు గారు. కృపను పొందాడు దావీదు గారు, శాశ్వత కృపను. అర్థమవుతుందండి? ఈనాడు అలా కాదు. ఆ మనుష్యుడు నీవే అన్నప్పుడు ఏమనాలి? ఆ మనుష్యుడను నేను. అలాంటిలా ఆ మనుష్యుడు నేను కాదు. అక్కడ ఫోటో మార్ఫింగ్ చేశారు, ఇక్కడ వీడియో క్రియేట్ చేశారు, అక్కడ వాయిస్ని మిమిక్రీ చేశారు, అందులో ఉన్నది ఇవన్నీ ఏంట్రా నువ్వు? డొక్కులో కవరింగులు నువ్వు. తప్పు కదా. ఇలాగ అపవాది సంబంధమైన పాత్రలు అందరినీ కూడా తిడుతూ, వాళ్ళు తప్పులు చేస్తూ ఈ తప్పులు వేరొకళ్ళ మీద మోపుతూ, వీళ్ళు పరిశుద్ధులుగా కనపరుచుకుంటూ, తమను తాము గనపరుచుకుంటూ, ఎదుటి వాళ్ళు గొప్పవాళ్ళు కాదని తిడుతున్న వాళ్ళు ఉన్నారు. అరే, బైబిల్లో భక్తులను కూడా తక్కువ చేస్తాడు, గొప్పగా వాడబడిన దైవజనులు తక్కువ చేస్తాడు. మరి నువ్వేమైనా గొప్పవాడు అంటే సినిమా హాల్స్ దగ్గర, ఆళ్ళ దగ్గర నీ బతుకు బండారం బయటపడిపోయింది. ఏంటి జీవితం? కనుక తప్పు. అలాంటి అపవాది సంబంధమైన పాత్రలు ఉంటారు. కొంతమంది అక్కడక్కడ కూడా పిలుస్తున్నారు, మన ఏరియాలు కూడా అలాంటి వాడిని. మారండ్రా బాబు, మీకు దండాలు. కాబట్టి వద్దు. తమకు తాము వాడబడే పాత్రలు కానీ, మనుషుల చేత వాడబడే పాత్రలు కానీ, సాతాను అపవాదిగాడు వాడుకునే పాత్రలు కానీ ప్రమాదకరం. ఎవరు గొప్పవాళ్ళు? మనం ఎలా ఉండాలంటే దేవుడు ఏర్పరచుకున్న పాత్రలుగా మనం ఉండాలి. అందుకనే సౌలు అనేటువంటి వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత దేవుడు అతని గురించి మాట్లాడుతున్నమాట. ఇతను నేను ఏర్పరచుకున్న సాధనం. దేవునికి స్తోత్రం. దేవుడు ఏర్పరచుకున్న సాధనం అండి. జీవించునది నేను కాదని, నాయందు క్రీస్తే జీవించెనని. జీవించునది నేను కాదని, నాయందు క్రీస్తే జీవించెనని. బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభమని. బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభమని. పౌలు పలికినట్లు పలికేవారేరి. పౌలు
పలికినట్లు పలికేవారేరి. ముళ్ళు కంటే సిలువ నీ మెళ్ళో కంటే సిలువ, బ్రతుకులో ఉంటే సిలువ నీ బ్రతుకు కదే విలువ. ముళ్ళు కంటే సిలువ నీ మెళ్ళో కంటే సిలువ, బ్రతుకులో ఉంటే సిలువ నీ బ్రతుకు కదే విలువ, నీ బ్రతుకు కదే విలువ. స్తోత్ర. దేవుడు ఏర్పరుచుకున్న సాధనాలుగా మనం ఉండాలండి. దేవుడు ఏర్పరుచుకున్న సాధనాలు బట్టల్లో కాదు, బ్రతుకులో చూపిస్తాయి భక్తిని. కొంతమంది బట్టల్లో భక్తిని చూపెట్టే ఉంటారు, చూసారు వీళ్ళని ఎప్పుడన్నా? ఇప్పుడు చూడండి, తెల్ల బట్టలు వేసుకొచ్చాను నేను. అలాగని రంగు బట్టలు వేయననుకోకండి, రంగు బట్టలు కూడా ఎత్తాను నేను. సభల్లో షూట్లు బూట్లు కూడా ఎత్తాను. కానీ కేవలం మేమెప్పుడు తెల్ల వస్త్రములు ధరించుకుని ఉంటాం. ప్రతిష్ట, పకోడీ, ఉపదేశం, ఉప్పు కారం అని తిరుగుతారు. మేసాలు లేని మినిస్ట్రీ బ్యాచ్. పైగా తెల్ల బట్టలు వేసుకుంటే కానీ బల్లారాధన ఎవరంటే వీళ్ళు. బట్టల్లోనా భక్తి, బ్రతుకులోనా? బ్రతుకులో ఉండాలండి. దిద్దుబాటు ప్రభంజన హోరు మార్టిన్ లూథరు గారు ప్రొటెస్టంట్ ఉద్యమానికి ప్రారంభకుడు బంధింపబడిన బైబిల్ని బయటికి తెచ్చి వాక్యమును ప్రజలకు చేరువ చేసిన యోధుడు, విశ్వాస వీరుడు, దిద్దుబాటు ప్రభంజన హోరు మార్టిన్ లూథరు గారు. ఆయన షూట్లు బూట్లు వేశారు, రంగు కోట్లు వేశారు. అంత మాత్రాన భక్తుడు కాకుండా పోతాడండి? భక్తుడే. ఖండాంతర సువార్త వాంగ్మయ ఝరి విలియం కేరీ అయ్య గారు ఎంత గొప్ప దైవజనుడండి. సతీ సాగమనబడిన దురాచారమును అణిచేసినటువంటి గొప్ప భక్తుడు ఆయన. ఎదురు నిలిచి పోరాడి దునుమాడి అణిచిన భక్తుడు. ఈ రోజున తెలుగు బైబిల్ మన చేతిలో ఉందంటే దానికి గల ముఖ్యమైనటువంటి కారణాల్లో ఆ భక్తుడు కూడా ఒకరు. గొప్ప భక్తుడండి. శరంపూర్ యూనివర్సిటీ అంటే మనకు గుర్తొచ్చేది వారే. గొప్ప దైవజనుడండి. వారు కూడా రంగు షూట్లు బూట్లు వేశారు. అంత మాత్రాన భక్తుడు కాకుండా పోతాడా? భక్తుడే. మహిమా సువార్త తేజోవాహము డాక్టర్ బిల్లీ గ్రహమయ్య గారు ఎంత గొప్ప దైవజనుడు. వారు కూడా రంగు షూట్లు బూట్లు వేశారు. అంత మాత్రాన భక్తుడు కాకుండా పోతారైనా భక్తుడే. పరిశుద్ధ పాల పొంగు బ్రదర్ భక్త సింగ్ అయ్య గారు కొన్నిసార్లు రంగు కోటు కూడా ఆయన వేసిన సందర్భాలు ఉన్నాయి. అంత మాత్రాన భక్తుడు కాకుండా పోతారా? క్రైస్తవ ఆధ్యాత్మిక కాషాయ రంగు సాధు సుందర్ సింగ్ అయ్య గారు కాషాయ వస్త్రాలు ధరించుకుని సేవ చేశారు. అంత మాత్రాన భక్తుడు కాకుండా పోతాడా? మరి తెల్ల బట్టల బ్యాచ్ చెప్పే మాటల ప్రకారం మరి ఏం చేద్దాం వెళ్ళే అంటే సాధు సుందర్ సింగ్ అయ్య గారి కంటే గొప్పడు అన్నమాట నువ్వు. ప్రార్థన దర్శన పట్టుజలతారు మొంగమూరి దేవదాసయ్య గారు గొప్ప దైవజనులు. వారు కూడా సభలు సమావేశాల సమయంలో ఇలాగే పంచా లాల్చి వేసి పైన కోటు ధరించేవారు, రంగు కోటు. అంత మాత్రాన భక్తుడు కాకుండా పోయారైనా గొప్ప భక్తుడు. బట్టల్లో కాదు భక్తి, బ్రతుకులో చూపెట్టాలి. కేవలం బట్టల్లో చూపెడతారు కొంతమంది. ఏమనంటే నీ తలకు నూనె తక్కువ చేయకుము, ఎల్లప్పుడూ తెల్ల వస్త్రాలు ధరించుకుని ఉండమని బైబిల్లో ఉంది కదండి. మాకు తెలదరా మరి? నీ తలకు నూనె తక్కువ చేయొద్దంటే కేజీలు నూనె రాసుకుని కార్చుకుంటా తిరగమని కాదు, నెత్తమట. నూనె తక్కువ చేయొద్దు అంటే అభిషేకాన్ని తక్కువ చేసుకోకు, అది విషయం. అభిషేకాన్ని ఎక్కడ తక్కువ చేసుకోకు. నేనున్నాను, ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి తల వంచను. ఎవరి దగ్గర కూర్చున్న బాబు దేహి అన్న చిరాకు నాకు. ఇంకా చెప్పాలంటే రాజకీయ నాయకుల్ని కొన్ని సందర్భాల్లో వేదిక మీద వాళ్ళు ఉండగానే చెవాట్లు పెట్టిన సందర్భాలు ఉంటున్నాయి. చెవాట్లు పెట్టి అవతల బొమ్మన్నాను కొన్నిసార్లు. అర్థమవుతుందండి? అలా ఉండవు. కాబట్టి నేనేం చెబుతున్నాను మీకు అంటే ప్రియులరా, అభిషిక్తులరా, మీకేం చెప్తున్నానంటే అభిషేకాన్ని మనం ఎప్పుడు ఎవరి దగ్గర తక్కువ చేయకూడదు. ఆడి దగ్గరికి ఇడి దగ్గర చేతులు కట్టుకుంటూ పెట్టండి. బిల్లీ గ్రహమయ్య గారు ఏమన్నారు తెలుసా?
అమెరికా ప్రెసిడెంట్ కంటే గొప్పవాడు పాస్టర్ అంటే అని చెప్పాడు ఆయన. అందుకని మనం అభిషేకాన్ని ఎక్కడ తక్కువ చేసుకోవద్దు. దేహి అని ఒకటి, నూనె తక్కువ చేసుకోవద్దు, అభిషేకాన్ని తక్కువ చేసుకోవద్దు. రెండు, తెల్ల బట్టలే కట్టుకుని తిరగమంటే ఏమండి, ఎప్పుడు తెల్ల వస్త్రాలు ఈ కాదు, పరిశుద్ధత. తెలుపు దేనికి గుర్తు? ఎప్పుడు పరిశుద్ధతను ధరించుకుని ఉండండి. అది విషయం. పరిశుద్ధులై ఉండటమే దేవుని చిత్తం కదా. అది నేర్చుకోవాల్సిన పాఠం. ఎప్పుడు ఇంకా కొబ్బరి నూనె తెల్ల బట్టలు. కాబట్టి అభిషేకాన్ని తక్కువ చేసుకోవద్దు, ఎప్పుడూ పరిశుద్ధం ధరించుకోవాలి. నువ్వు పెళ్లి చేసుకున్నంత మాత్రాన యేసుబాబు అయిపోవు, నేను తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన దేవదూతను అయిపోను. బట్టల్లో కాదు, బ్రతుకులో ఉండాలి భక్తి. కాబట్టి ఎప్పుడు తెల్ల బట్టలు వేసుకోవటం, మీసాలు తీసేయటం, పెళ్లి చేసుకోకపోవటం, కానుకలు పట్టకపోవటం, ఇవన్నీ వ్యక్తిగత సమర్పణలే తప్ప సార్వత్రిక సమర్పణలు కాదు. వ్యక్తిగత సమర్పణలు తెచ్చి సార్వత్రికంగా రుద్ది మీరు గొప్పోళ్ళు అంటే కుదరదు. బట్టల్లో కాదు. పై పై వేషం మనిషి చూచును, హృదయాంతరంగం ప్రభువు చూచును. పై పై వేషం మనిషి చూచును, హృదయాంతరంగం ప్రభువు చూచును. నీవే సువార్తగా బ్రతుకుమో సోదరా, నీవే సువార్తగా బ్రతుకుమో సోదరి. బోధ బ్రతుకు అయితే బ్రతుకు బోధ కాదా, బోధ బ్రతుకు అయితే బ్రతుకు బోధ కాదా. ముళ్ళో కంటే సిలువ, నీ మెళ్ళో కంటే సిలువ, బ్రతుకులు ఉంటే సిలువ, నీ బ్రతుకు కదే విలువ. ముళ్ళో కంటే సిలువ, నీ మెళ్ళో కంటే సిలువ, బ్రతుకులు ఉంటే సిలువ, నీ బ్రతుకు కదే విలువ, నీ బ్రతుకు కదే విలువ. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న సాధనాలుగా మనం ఉండాలి. బట్టల్లో కాదు భక్తి, బ్రతుకులో చూపెట్టాలి. పై పై రూపుల్లో గొప్ప భక్తుల్లాగా ఈ వద్దు, యాక్టింగ్ వద్దు, ఎక్స్ట్రాలు వద్దు. నిజంగా మనం భక్తి శ్రద్ధలు కలిగి ఉంటే విజయోత్సాహంతో దేవుణ్ణి ఊరేగిస్తారు, నీ నీతిని నిరూపిస్తారు, నిన్ను గొప్ప చేస్తారు. నీ శత్రువులు సిగ్గుపడే స్థాయిలో దేవుడు నిన్ను హెచ్చిస్తారు, ఇతరులు అసూయపడే స్థాయిలో దేవుడు నిన్ను పెడతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంత గొప్పగా దేవుడు చేయాలని అనుకుంటున్నారు నిన్ను, ఇంకా మనల్ని చేయగలరు ఆయన. స్తోత్రం. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న పాత్రలుగా మనం ఉండాలి. అర్థమైందండి ఇప్పుడు? రైట్. దేవుడు ఏర్పరచుకున్న పాత్రలుగా ఉండాలి. కృపావరాలతో తలాంతులతో నింపబడిన పాత్రలుగా మనం ఉండాలి. దేవుని చేతిలో ఉన్న పాత్రలుగా మనం ఉంటే అద్భుతాలు మన జీవితంలో దేవుడు ఇంకా చేస్తారు. దేవునికి స్తోత్రం. అంతేగాని నేను పలానా నక్క సుబ్బారావు గారి తాలూకా అండి, బొక్క అప్పారావు గారి తాలూకా అండి, పిల్లి పాపారావు గారి తాలూకా అండి, పంది ప్రసాద్ గారి తాలూకా అండి, దోమల దాసుబాబు గారి తాలూకా అండి, నల్లి దావీద్ గారి తాలూకా అండి, ఈ అన్నాళ్ళు చెప్పుకుంటారో బాబు. బొక్క అంటే తప్పు మాట కాదని బొక్కవారు ఉన్నారు, ఇంటి పేరు అది బాబు. మళ్ళీ ఏదో నేనేదో తప్పు పలికినంటారు, అదో గొడవ. బొక్క జక్కరయ్య అని తమ్ముడు పాటలు పాడుతూ ఉండేవాడు, టీవీలో వచ్చేది. కాబట్టి ఇంటి పేరటోళ్ళు ఉన్నారు, ఆ ఇంటి పేరు అది. వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా అని. కొంతమంది నేను మంగాచార్యులు గారి పిఏ అని చెప్పుకుంటారు. నాకు పిఏలు ఎవరు లేరు బాబు. నేనే అసిస్టెంట్ ఏసై పనిలో, నాకు మళ్ళీ అసిస్టెంట్ ఏంటంటే బాబు ఎవరు లేరు. ఏదో ఆత్మీయ తమ్ముళ్ళు మీ దగ్గర ఈజీ యాక్సెస్ దొరుకుద్దని నా పేరు వాడేస్తారు వాళ్ళు. ఇగో వీడియో ముఖంగా చెప్తాను, లైవ్లో వెళ్తుంది. నేను మంగాచార్యుల తాలూకా, మేము మంగాచార్యుల బంధువు, మేము మంగాచార్యుల పక్కన ఉంటామని ఎవడొచ్చి మీ దగ్గర చేరటానికి చూసినా అవతల బొమ్మనండి. నేను అసలు రికమెండేషన్ చేయటానికి ఇష్టపడిన చిరాకు నాకు. ఇంకెంతకంటే ఏం చెప్పిన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాను కదా, అది విషయం. కాబట్టి మనం దేవుడు ఏర్పరచుకున్న పాత్రలమై ఉండాలి.
దేవుడు ఏర్పరచుకున్న పాత్రలను ఒకవేళ ఈ మాటల వల్ల ఎవరికన్నా బాధ కలిగినా నాకు పోయేదేం లేదు, కానీ సరి చేసుకుంటే వాళ్ళు బాగుపడతారు. నిజంగా చెప్తాను, సరి చేసుకుంటే బాగుపడతారు. మీరు అనుకున్న స్థాయి కంటే మీరు గొప్ప చేయబడతారు. ఆశ్చర్యకరమైన దీవెని మీరు పొందుకుంటారు. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న పాత్రలమై మనం ఉండాలి. పౌలు గారి కోసం, సౌలు అనేటువంటి పౌలు గారి కోసం దేవుడు ముందుగానే చెప్పిన మాట ఏమిటంటే, అతడు బాప్తిస్మం పొందకముందే చెప్పిన మాట ఏమిటంటే, ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏర్పరుచుకున్నారు గనుకనే, దేవుడు ఏర్పరుచుకున్న పాత్ర గనుకనే, దేవుని చేతుల్లో ఉన్న పాత్ర గనుకనే, దేవుని ఆత్మచేత నింపబడిన పాత్ర గనుకనే, తలాంతులు వరాలు కృపచేత నింపబడిన పాత్ర గనుకనే పౌలు అనే నామధేయంతో అద్భుతంగా వాడబడ్డారు. సౌలు అని పిలువబడుతూ సౌలుగా జీవించిన, కురుడుగా జీవించిన ఇతను పౌలు అని పిలువబడుతూ పౌలుగా అద్భుతంగా పరిమళించాడు. స్తోత్రం. బలమైన సాధనముగా, అగ్ని కణముగా, కక్కులు పెట్టబడిన కొడవలిగా, నక్కులు పెట్టబడినదైన క్రొత్తదైన నురిపిడి మ్రానుగా, దేవుని నోటి బోరగా వాడబడ్డాడు. ఎంత అద్భుతమైన పరిచర్య చేశాడండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అనగలిగిన స్థాయికి వెళ్ళారు. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఎందుకు అంత గొప్ప స్థాయి వచ్చింది అతనికంటే? అతను ఏ పాత్ర? దేవుడు ఏర్పరుచుకున్న సాధనం, పాత్ర. అలా మనం కూడా ఉండాలని ఖచ్చితంగా ప్రార్థనాపూర్వకంగా ముందడుగు వేయాలి. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు. పౌలు గారిని ఒకలాగా, మనల్ని ఒకలాగా చూసే దేవుడు కాదు. పక్షపాతం లేదు ఆయనలో. కాబట్టి అడుగుదాం. ఇప్పుడు మీరు ప్రజెంట్ టెన్స్ చూస్తున్నారు. నేను మాట చెప్పనా, బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు టీచింగ్ చేస్తున్నప్పుడు అలాగే కూర్చున్నాను. నేను మీలాగా కూర్చున్నప్పుడు ఒక దైవజనుడు అన్నాడు, ఒక ఏజే మాథ్యూస్ గారి కోసం చెబుతూ, ఏజే మాథ్యూస్ గారు గొప్ప దైవజనులు, నిజమే, అద్భుతమైన ప్రసంగికులు, నిజమే, చాలా చక్కగా చెప్తారు, నిజమే, ఇశ్రాయేలు చరిత్ర అవపోషణ బట్టి ప్రకటిస్తారు, నిజమే, అవన్నీ చెబుతూ ఉన్నప్పుడు నా పక్కన కృపారావు అని ఒకడు, మా ఫ్రెండే, మంచి దైవజనుడు, వాడబడుతున్నాడు. వాడు అన్నాడు, ఏంటంటే 2-3 క్లాసులుగా ఆయన కోసం చెప్తున్నాడు, ఎప్పుడు చూసినా ఏముంది, రాబోయే దినాల్లో మేము కూడా ఆయనతో కలిసి ప్రసంగాలు చేస్తామేమో అన్నాడు. అడిగేసేవాడు, గుర్తుందా నీకు? అడిగితే చాలా ధైర్యంగా అడిగేవాడు. అడిగితేనండి, కృపారావు అన్న స్నేహితుడు అడిగితే, అంత సీన్ లేదు ఎవడికెక్కడ అన్నాడు టీచర్. ఆ మాట నన్ను పట్టుకుంది. లేదా అని ఆ రోజు నుండి ప్రార్థన చేయటం మొదలుపెట్టా. తర్వాత కాలంలో ఏజే మాథ్యూస్ గారితో ప్రసంగికుని సభల్లో, నేను జగ్గపేట సభల్లో ప్రసంగికుడిని, నరసాపురం సభల్లో ప్రసంగికుడిని, బైబిల్ కాన్ఫరెన్సుల్లో ఆయనతో పాటు టీచింగ్ చేశాను. ఏదైనా దేవుడు ఇవ్వాలి, దరిద్రం పోవాలి. దేవుని స్తోత్రం. ఏమన్నా అనుకుంటాం మనం. అలాగే ఇంకొక ఆయన వచ్చారు, ఇంకో సార్ గారు. ఆయన అన్నాడు, ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, రాబోయే దినాల్లో మీరు అధికారులతో కూర్చుంటారు, మంత్రులతో కూర్చుంటారు, దేశంలో శ్రేష్టమైన స్థలాలకు మీరు వెళతారు, అద్భుతంగా మీరు వాడబడతారని చెప్పాడు. అప్పుడు మనసులో ఆమెన్ అనుకుంటా ఉన్నాను. దేవుడు నిజంగా అవి చేస్తూనే ఉన్నారు నా జీవితంలో. నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ వేరే వాళ్ళు మీకు అంత లేదు అనొచ్చు, నేను చెబుతున్నా ఈ రోజున ఉంది. దేవుడు హెచ్చించగలరు. రాబోయే దినాల్లో నాతో పాటే కాదు, నాకంటే గొప్పగా దేవుడు తన పనిలో మిమ్మల్ని వినియోగించుకుంటారు. ఎవడెలా ఆశించండి, నేను ఆశిస్తున్నా. ఎవరన్నా అందరూ బాగుండాలి అని కోరుకుంటారు, కానీ నాకంటే బాగుండాలని కోరుకుంటారా? కానీ నేను కోరుకుంటాను. నాకు నిజంగా కోరుకుంటా, స్వార్థం లేదు నాకు, ఇది కోరుకుంటాను. ఉంది, దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇక్కడ కూర్చున్నారు దైవ సన్నిధిలో, అధికారులతో దేవుడు మిమ్మల్ని కూర్చోబెడతారు వాక్య పరిచర్య కొరకు. ఒకసారి ఒక మంత్రి గారు మీటింగ్ పెట్టారు. ఎవరన్నా ఆయన కాదయ్యా, జగ్గారెడ్డి గారు పెట్టాడు. ఓకే, ఇటు రాయలసీమ వెళ్ళాం కదా, విద్యాశాఖ మంత్రిగా చేశారు ఆయన. వాళ్ళ తల్లిగారు మరణిస్తే జ్ఞాపకార్థం పెట్టి అందరినీ పిలిచాడండి. అలాంటి సభ మళ్ళీ ఇంకో చోట తగిలింది అంతే. సర్వమత సమ్మేళనం ఏదో పెట్టి పిలిస్తే అక్కడ కూడా బోధ చేశాను. చెప్తున్నా,
2 సార్లు అలాంటి సందర్భాలు దొరికినాయి. అక్కడ చాలా బిగ్ మీటింగ్ అది. ఇస్లాం ధర్మానికి చెందిన వాళ్ళు, హైందవ ధర్మానికి చెందిన వాళ్ళు, క్రైస్తవ మార్గానికి చెందిన వాళ్ళు, ఇంకా అనేకులు వచ్చారు అక్కడికి. కలెక్టర్స్, 4 జిల్లాల కలెక్టర్స్, అధికారులు అందరూ వచ్చారు. మంత్రి కదా. అక్కడ నాది ప్రసంగం. నా ప్రసంగం అయితే భోజనాలు అంతే, ఏమున్నాం ఇంకా. బా, కలెక్టర్లు కూర్చున్నారు అలా పక్కన. వాళ్ళందరం అలా పెట్టి నాకు సమయం ఇచ్చారండి. కళ్ళలో నీళ్ళు గిర్రని తిరిగింది నాకు. చెప్పాడు ఆ దైవజనుడు ఏమని, రే ఇప్పుడు ఇలా కూర్చున్నారా మీరు, ముందు అధికారులతో కూర్చోబెడతాడు దేవుడు మిమ్మల్ని అన్నాడు ఆయన. ఉన్నతులతో కూర్చుంటారు, పరిపాలకులతో కూర్చుంటారు, మీరు వాడబడతారా అన్నాడు. మనసారా అన్నాడు అతను. నేను అదే మనసారా అంటున్నా మీ గురించి. ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తారు. దేవునికి స్తోత్రం. ఆ సభలో కూర్చుంటే అధికారులు, మంత్రులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చి దేవుని మాటలు చెప్తే అందరూ శ్రద్ధగా విన్నారండి. ఉన్నావు కదన్న సభలో, ఎంత గొప్ప విషయం. ఎవరైనా సురేష్ గారు, ఇంటి పేరు ఏదో ఉంటుంది అయింది, ఆదిమూలం సురేష్ గారు, రైట్. అందుకని నేనేం చెబుతున్నాను మీకు అంటే, దేవునికి అసాధ్యమైనది ఏముందండి, సమస్తము సాధ్యమే. యేసన్న గారు 6వ తరగతి వరకే చదివినవారు. ఇంగ్లీష్ భాష, తమిళ భాష, తెలుగు భాష ఎరిగిన వారిగా అద్భుతమైన సేవ చేశాడు గొప్ప దైవజనుడు ఆయన. డిఎల్ మూడీ గారు 5వ తరగతి చదువుకున్నాడు. ఆయన 1 కోటి మందికి బాప్తిస్మం ఇచ్చారు. అర్థమవుతుందా మీకు? పిఎల్ పరంజ్యోతయ్య గారు 7వ తరగతి చదువుకున్నారు. ఆయన ప్రసంగ పులిగా వాడబడ్డారు. ఆయన మామూలుడు కదండి. ఆయన దేవునికి అసాధ్యమైనది ఏముంది? కొంతమంది మాకు చదువు లేదండి, నాకు ఉందేంటి, 5వ తరగతి మధ్యలో మనిషిని ఎవడో నమ్మడం. ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని సభలు, సమావేశాలు, ఎన్ని దేశాలు. ఈ గాడిదను దేవుడు ఊరేగించట్లేదా విజయోత్సాహంతో? మిమ్మల్ని కూడా దేవుడు ఊరేగించగలరు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, దేవుడు ఏర్పరుచుకునిన సాధన. తక్కువ చేసుకోకండి, తగ్గించుకుందాం. తక్కువ అంచనా వేసుకోవద్దు, తగ్గించుకుందాం. నేల మట్టుకు తగ్గించుకుందాం. ప్రభు పరిచర్యలో తక్కువ అంచనా వేసుకోకండి. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. స్తోత్ర. తగ్గించుకోండి, తక్కువ అంచనా వేసుకోకండి. దేవుడు ఏర్పరచుకున్న పాత్రలంగా ఉందామండి. అద్భుతంగా ఇంకా దేవుని పరిచర్యలో వాడబడదాం. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. తలలో ఉంచి కనులు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ప్రార్థించండి. దైవజనులు దాసుబాబాయ్ గారు ప్రార్థన చేస్తారు. ఇలా ముందుకు రండి అన్న, ఇక్కడ రండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ ఘనమైన పాదాలకి స్తోత్రాలు నాయన. మీ దాసులు, మా ఆత్మీయ నాయకులు జానమంగాచార్లయ్య గారిని, ఈ పెదలంక ప్రాంతానికి మా తండ్రి, ఇదే రోజున మా తండ్రి నీకు స్తోత్రం, 22 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి పరిచర్య చేయటానికి మీరు నడిపించారు. మా తండ్రి నీకు స్తోత్రం. ఆ దినాన్ని పురస్కరించుకొని కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేశారు. దైవజనులందరినీ పిలిపించి, దైవజనురాలను పిలిపించి ఈ రీతిగా ఏర్పాటు చేసిన ఈ కూడికలో మీ దాసుని వాడుకున్న విధానం కొరకు వందనాలు నాయన. గొప్ప దేవా, నీ చేతుల్లో వాడబడే పాత్రలుగా ఇక్కడున్న ప్రతి దైవజనుడు వాడబడునుగాక. ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించండి. అలాగే నీ దాసునికి మంచి ఆరోగ్యము, ఆయుష్, అభిషేకము దయచేసి రాబో దినాల్లో ఇంకా ఇంతకంటే గొప్పగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దాసరాలను దీవించండి. పాపను బట్టి మీకు వందనాలు. చదువుల్లో సహాయం చేయండి. గొప్ప నైనా విద్యని అభ్యసించి గొప్ప స్థితిలో నీ దాసులు ఆశించినట్లుగా మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మా తండ్రి, ఈ దాసుని తల్లిగారు మా మధ్య ఉన్నారు. వారి బంధువులందరిని బట్టి వందనాలు. తల్లిగారికి ఆరోగ్యం, ఆయుష్, అభిషేకం దయచేయండి. చేరి వచ్చిన దైవజనులందరిని బట్టి వందనాలు.
వారి పరిచర్యలను దీవించండి నాయన. వారి సంఘాలను మీరు అభివృద్ధి చేయండి. సంఘ సంఖ్యను పెంచండి. బలమైన అభిషేకము ప్రతి దైవజనుని మీద దిగి వచ్చునుగాక. ప్రభువానికి స్తోత్రాలు. మీ చేతుల్లో బలమైన పాత్రలుగా వాడుకుంటారని వినిన వాక్యం ప్రతి వారి హృదయాల్లో పడి ఫలించినట్లుగా సహాయించమని యేసయ్య గణనామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.